యుద్ధం ఒకరికి లాభం, మరొకరికి నష్టం. యుద్ధం వల్ల రష్యా, అమెరికా, కెనడా, నార్వే యొక్క ఆయిల్ రెవెన్యూ పెరిగింది. ఇరాన్, అమెరికా యుద్ధం మొదలై 4 రోజులు అవుతుందన్నమాట. గత నెల రోజుల్లోనే సగటున 45,500 కోట్ల అదనపు ఆదాయం వీళ్ళకి లభించిందన్నమాట. ఇరాన్ యుద్ధం మొదలవడం వల్ల అనేక దేశాలు నష్టాలు మిగులుతున్నాయి అనుకుంటే పొరబడినట్టే. పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా, రష్యా లాభపడుతుండగా ఇండియా, యూకే, యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా, జపాన్ తీవ్రంగా నష్టపోతున్నాయి. చైనాపై యుద్ధ ప్రభావం చాలా తక్కువగా ఉందన్నమాట. ఏ దేశంపై ప్రభావం ఎలా ఉందో చూస్తే ఇరాన్ యుద్ధం వల్ల ఎక్కువగా లాభపడుతుంది రష్యానే. భారత్కు రష్యన్ ఆయిల్ అమ్మకాలు ఏకంగా 50% పెరిగాయి. గత నెల రోజుల్లోనే అదనంగా $5 బిలియన్, 47,500 కోట్ల ఆదాయం సంపాదించిందని అంచనా. ఆయిల్ ధరలు పెరగడంతో యూరోప్ దేశాలకు ప్రధానంగా సప్లయర్గా మారిన నార్వే పెద్ద మొత్తంలో సంపాదించింది. గత నెల రోజుల్లోనే 3 నుంచి $5 బిలియన్ అదనపు ఆదాయం పొందినట్టు అంచనా. అంతేకాకుండా ఈ దేశ పెట్రోలియం సెక్టార్లోకి పెట్టుబడులు కూడా బాగా పెరిగాయి. యుద్ధం వలన ద్రవ్యోల్బణం కొంత పెరిగిన ఎలక్ట్రిక్ సబ్సిడీ వలన ప్రజలపై ప్రభావం తక్కువగా ఉంది. 4వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు అయిన కెనడా ఆదాయం కూడా ఇరాన్ యుద్ధం వలన పెరుగుతుంది. గత నెల రోజుల్లో $6 బిలియన్ వరకు రెవెన్యూ పొందిందని అంచనా. కానీ రిఫైనరీ కెపాసిటీ తక్కువగా ఉండడంతో పెట్రోల్, డీజిల్ ధరలుగా లోకల్గా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉంది. బ్రెంట్ ధర $110 చేరడంతో అమెరికన్ కంపెనీల ఆదాయం కూడా బాగా పెరిగింది. అమెరికా నుంచి యూరోప్ గ్యాస్ ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. అలాగే ఎగుమతులు కూడా పెరిగాయి. అమెరికా నెట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ కాబట్టి గ్లోబల్ ధరలు పెరిగినప్పుడు మొత్తం ఎకానమీ కొంత ప్రయోజనం ఉంటుంది. ఆ దేశ జీడిపి వృద్ధి 0.33% మేర పెరుగుతుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ లోకల్గా పెట్రోల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. నష్టపోతున్న దేశాలు ఏంటంటే, ఎక్కువగా నష్టపోయే పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇండియా టాప్లో ఉంది. ఆయిల్ ధరల బ్యారెల్ $100 పెరగడంతో మన దిగుమతుల ఖర్చు బాగా పెరిగిపోయింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $10 పెరిగితే ఇండియాకు అదనంగా $12 నుంచి $18 బిలియన్ ఖర్చు అవుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రస్తుతం జీడిపిలో 1.3% ఉండగా 3% వరకు పెరిగే అవకాశం ఉంది. డాలర్తో రూపాయి విలువ గత నెల రోజుల్లో 4% పడి $94 దిగజారింది. ఇది మరింత పడే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం 5% పెరుగుతుందని, వినియోగం తగ్గే జీడిపి వృద్ధి నెమ్మదిస్తుందని అనలిస్టులు కూడా చెబుతున్నారు. EU, యూకే కూడా యుద్ధం వల్ల ఎక్కువగా నష్టపోతుంది. పెరిగిన గ్యాస్, ఆయిల్ ధరల కారణంగా జీడిపి గ్రోత్ రేటు 0.4 నుంచి 0.5% తగ్గుతుందని అంచనా. ద్రవ్యోల్బణం 1% పెరిగే అవకాశం కూడా ఉంది. యుద్ధం వల్ల సౌత్ కొరియా కూడా తీవ్రంగా నష్టపోతుంది. ఆయిల్ ధరలు $10 పెరిగితే కేంద్రానికి ఏడాదికి $8 నుంచి $10 బిలియన్ అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. పెట్రోకెమికల్స్, షిప్పింగ్, స్టీల్, ఆటోమొబైల్ సెక్టార్కు భారీగా నష్టపోతున్నాయి కూడా. శాంసంగ్, హుందాయి, పోస్కో యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగితే బ్యాంక్ ఆఫ్ కొరియా వడ్డీ రేటు కూడా పెంచవచ్చు. ఆయిల్ ధర పెరగడంతో జపాన్ ఆయిల్ దిగుమతుల బిల్లు అదనంగా $15 నుంచి $20 బిలియన్ పెరుగుతుంది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఫ్యాక్టరీలు, హౌస్ హోల్డ్స్ భారీగా నష్టపోతున్నాయి. జపాన్ స్టాక్ మార్కెట్ నిక్కీ 225 యుద్ధ నష్టపోయింది. యుద్ధం మొదలైన తర్వాత 6 నుంచి 7% కూడా తగ్గింది. జపనీస్ కరెన్సీ $1తో గత నెల రోజుల్లోనే 2.7% క్షీణించింది. ఇప్పుడు 160 చేరింది. జీడిపి వృద్ధి రేటు 0.6% తగ్గే అవకాశం కూడా ఉంది. చైనా దిగుమతుల ఖర్చు పెరిగిన రష్యా, ఇరాన్ నుంచి డిస్కౌంట్ ఆయిల్ దొరుకుతుందంటే నష్టం కొంత తక్కువగా ఉంటుంది. కానీ ఆ ఆయిల్ ధరలు ఎక్కువ కాలం $100 పైన ఉంటే ఈ దేశ జీడిపికి అది 1% వరకు తగ్గొచ్చు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.